వెల్కమ్ టు మన ఛానల్. దగ్గరలో అతి సమీపంలో వచ్చేసింది సంక్రాంతి. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ మట్టుకు జనవరిలో వస్తుంది, ఓ డేట్లో అటు ఇటు కాక. ఈసారి 13, 14 ఇది ఒక పెద్ద కాంబినేషన్. చాలా వరకు దాదాపు ఒక 30-40 సంవత్సరాలు చూస్తున్నాను. ఈ 13, 14, 15 ఈ తేదీలు వస్తుంది. ఎప్పుడో ఒకసారి 14, 15, 16 వచ్చి మధ్యలో ఒకసారి. సరే, అది హిస్టరీ వదిలేస్తే డేట్స్ అవే ఉంటాయి. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో వస్తుంది. అటు మన అస్ట్రాలజీ సైడ్ వెళ్ళిపోతే దాన్ని సంక్రాంతి అంటే ఏంటి అని అంటే మామూలుగా రాసులు ఫలితాలు చెప్తూ ఉంటారు కదా. లాస్ట్ ఇయర్ది ఎండింగ్కి వస్తుంది. మళ్ళీ మీకు ఈ 30th లోపల 30th ఈసారి 30th మార్చికి మీకు ఉగాది రాకముందు ఈ మకర సంక్రమణ లోపల రాశులన్నీ మారుతుంటాయి. సూర్యుడు ఎఫెక్ట్ వల్ల చెప్తుంటారు. అది అస్ట్రాలజీ పక్కన పెడదాం, అదొక ఎఫెక్ట్ జనవరిలో. అది పక్కన పెడితే మనకు జనవరిలో మనం ఏం చెప్పుకోవచ్చు న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, దాంట్లో తమిళ చూశారు కదా, ఎవరైతే 1, 10, 19, 28 మకర సంక్రాంతి అంటే సూర్యుడు, ఒక మాటలో చెప్పాలంటే జనవరి అన్నది మొత్తం జనవరి డిసెంబర్ లోపల ఫస్ట్ మంత్ నెంబర్ 1 సూర్యుడే. తర్వాత 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళు సూర్యుడు అధిపతి. మకర సంక్రమణ అంటే మళ్ళీ సూర్యుడికి చంద్ర సంక్రమణం అని మనం అంటలేదు, ఇంకో గ్రహాలు కాదు. కాబట్టి సూర్యుడు బ్యాటల్ రోల్ కాబట్టి దీని గురించి మనం చెప్పొచ్చు ఈ డేట్ ఆఫ్ బర్త్. ఇంకోటి ఇదే జనవరి పుడితే కూడా సేమ్ అది కదా. జనవరి ఒకటి అయినప్పుడు జనవరిలో ఏ నెలలోనే పుట్టినామండి, ఇంకో యాంగిల్ 1, 10, 19, 28 ఏ నెలలో పర్వాలేదు, లేదా జనవరిలో 8 అని పర్వాలేదు. జనవరిలో పుట్టిన వాళ్ళకి 1, 10, 19 నెంబర్ 1. వీళ్ళకి ఈ జనవరి నుంచి మళ్ళీ నెక్స్ట్ జనవరి వేసుకోండి, మళ్ళీ సంక్రాంతి అనుకోండి, ఇప్పుడు 13, 14 దగ్గరకు వచ్చేసింది. వారికి ఎలా ఉంటుంది అని. సో ఈ చెప్పిన ఈ డేట్స్ ఎవరైతే వీళ్ళకని కూడా ఈ సంవత్సరం అంతా ముందు మొట్టమొదటికి ఏం బాగుంటుందంటే హెల్త్ బాగుంటుంది. ఆల్రెడీ హెల్త్ బాగున్న వాళ్ళకు హెల్త్ ఇన్ కంటిన్యూషన్ ఉంటుంది. కొందరికి ఆ హెల్త్ ఏం లేదు సార్ ఎప్పుడు బాగానే ఉంటుంది అంటారు వాళ్ళు, జస్ట్ ఈ ఇయర్ కూడా బాగానే ఉంటుంది కంటిన్యూషన్. దీంట్లో కొంతమంది, మీ ఇంట్లో కొంతమందికి చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఉందనుకోండి. సో ఈ ఇయర్ అంతా కూడా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఏం తెలుస్తుంది హింట్ అక్కడ నేను టిప్స్ కూడా చెప్తుంటాను కదా. చాలామంది హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేస్తుంటారు. కంటికి కానీ పంటకి కానీ చూద్దాంలే ఒకవేళ మీరు 3 నుంచి వాయిదా వేస్తూ ఉంటే ఈ ఇయర్ మీరు వెళ్ళండి, ఆపరేషన్కి భయపడద్దు, విజిట్ డాక్టర్ ఆర్ హాస్పిటల్ అండ్ గెట్ బెనిఫిటెడ్. ఆరోగ్యానికి సంబంధించింది ఈ మీకు సంబంధించిన వాళ్ళు కూడా. ఆ తర్వాత అట్లాగే ఈ సంవత్సరం అంతా కూడా అంటే గవర్నమెంట్ గురించి చేస్తుండే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయటం ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ఆల్రెడీ మీరు చేస్తుంటే గవర్నమెంట్లో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవి దాంట్లో ఉంటాయి అన్నమాట. వీటన్నిటికి కూడా మీకు ఈ సంవత్సరం అనుకున్న ప్రభుత్వం, అది స్టేట్ కావచ్చు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కావచ్చు. ఇది అయిపోయింది. ఇంకోటి ఇదే డేట్లో 1, 10, 19, 20 జనవరిలో పుట్టిన వాళ్ళు ఒకవేళ ఎడ్యుకేషన్ కాకుండా బిజినెస్ ఉంటే ఎట్లా ఉంటుంది, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. న్యూ స్టార్టప్ యూ కెన్ స్టార్ట్ జనవరిలో. కొంతమందికి సెంటిమెంట్ కూడా జనవరిలో చేయాలి, కొంతమందికి ఫస్ట్ రోజు చేస్తారు మరీ అతిగా. న్యూ ఇయర్ ఫస్ట్ డే రోజు ఓపెనింగ్, ఇవి కూడా కొన్ని ఉంటాయి. అంత అక్కర్లేదు. జనవరి మాసం అంతా సూర్యుడు అధిపతి కాబట్టి నెంబర్ 1 కాబట్టి ఈ నెల చివరి లోపల కూడా యూ క్యాన్ ప్లాన్ అట్లీస్ట్ కొత్త బిజినెస్లు చేసుకోవచ్చు, న్యూ బిజినెస్ చేసుకోవచ్చు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు వ్యాపారంగా. ఎందుకు ఇది చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ది నెంబర్ 1 కూడా కన్సల్టెంట్ ఓన్గా, ఇందాక ఉద్యోగాలు చెప్పాను 30% దీంట్లో ఉన్నవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ వీళ్ళు ఓన్ బిజినెస్లో ఉంటారు లేదా కన్సల్టెంట్గా ఉంటారు. మీరు కనుక ఒక కన్సల్టెంట్, ఒక అడ్వకేట్, ఒక లాయర్, ఇట్లా డాక్టర్స్ ఇట్లా ఉన్నారనుకోండి, ఈ ఫీల్డ్లో ఉన్న ఐటీ ఫీల్డ్లో ఉండి కన్సల్టెంట్గా ఉన్నా కూడా, అంటే ఒక్క మాటలు అని చెప్పి ఇండిపెండెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఫిల్మ్ దాంట్లో టీవీ మూవీలో కూడా ఉన్నారు, వీళ్ళందరికీ కూడా, యాక్టర్స్ కూడా అంతే, వీళ్ళందరికీ కూడా ఈ జాన్ 2025 నుంచి కమింగ్ ఇయర్ 2026 జనవరి డెడ్ లైన్ పెట్టుకుంటే సంక్రాంతి అనుకోండి, మళ్ళీ సంక్రాంతి వరకు కూడా వీళ్ళకి కూడా బాగుంటుంది. సో ఆరోగ్యం బాగుంటుంది, నూతనమైన ప్రారంభించవచ్చు. ఆ తర్వాత హెల్త్ విషయంలో ఉన్నవాడికి కంటిన్యూషన్ అవుతుంది. ప్రాబ్లమ్స్ వస్తే మటుకు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరంలో వాయిదా వేసి ఉంటే, దీంట్లో ఈ నెంబర్ వాళ్ళు జనరల్గా హెల్త్ కేర్ చాలా ఉంటుంది కాబట్టి ఒక 70% వాయిదా వేయరు, ఇంకో 30% మటుకు వాయిదా వేస్తారు. ఎందుకంటే నేను ఓన్లీ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్తున్నాను. వీళ్ళ పేర్లో కనుక ఏ నెంబర్ 8, 4 ఉందనుకోండి, ఇంట్లో వాళ్ళు చెప్తున్నాడో తర్వాత పోస్ట్పోన్ చేస్తుంటారు ఆరోగ్యం గురించి. సో హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మీరు టైం తీసుకొని సంవత్సరాలు అటెండ్ అయితే హెల్త్ కూడా మీకు ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది. యూ నీడ్ టు కన్సల్ట్. ఇది ఈ సంవత్సరం అంతా జరిగేమాట. మరి దీంట్లో ఇది ఎవరికి చెప్తున్నట్టు, స్త్రీలకా పురుషులకా అని వస్తుంది అక్కడ. దీంట్లో సపరేట్ న్యూమరాలజీ ఉండదు, స్త్రీలైనా పురుషులైనా ఉంటుంది. ఇప్పుడు అదే ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరు ఉంటారు, లేడీస్ కూడా ఉన్నారు దాంట్లో నుంచి. మీరు టీవీలు చూస్తారు, నార్త్ ఇండియా బాంబే నుంచి ఒకటి వస్తుంది, దాంట్లో చూడండి షార్క్ అని ఒకటి వస్తుంది. ఆ దాంట్లో చూస్తుంటే లేడీ ఎంటర్ప్రెన్యూర్ చాలామంది ఉన్నారు.
బ్యూటీషియన్స్ ఉన్నారు, శారీ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, టీవీలు రన్ చేసేవాళ్ళు ఉన్నారు ఎండీగా. కాబట్టి దీంట్లో నేను చెప్పింది అందరికీ వదిలిస్తుంది. ఆ స్త్రీలా పురుషులా కాదు, ఇంతవరకు చెప్పింది ఈ జనవరి పాయింట్ ఆఫ్ వ్యూ. సంక్రాంతి టు సంక్రాంతి మటుకు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు బాగుంటుంది. ఇంకా దీని పక్కన దీనికి ఫ్రెండ్లీ ఎవరైనా ఉంటారు కదా దీంట్లో. ఇప్పుడు నాకు బాగుంది సార్, ఒకవేళ మా ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ 3 అనుకోండి, ఆవిడకి ఎలా ఉంటుంది? ఒకవేళ మా డేట్ ఆఫ్ బర్త్ 9 అనుకోండి, ఆవిడకి ఎలా ఉంటుంది? అంటే అప్పుడు మళ్ళీ 3 సిరీస్ వాళ్ళు, 9 సిరీస్ వాళ్ళు, 4 సిరీస్ వాళ్ళు కూడా బాగుంటుంది. ఏంటి సిరీస్ అర్థం కావట్లేదు కదా. 3 సిరీస్ అంటే 3వ తేదీ 12, 21, 30. 4 సిరీస్ అంటే 4th డేట్, అలాగే 13, 22 అండ్ 31. 9 అంటే 9, 18, 27. దీనికి ఫ్రెండ్లీగా ఉన్నవాడు మీ ఫ్రెండ్స్ కానీ, ఇంకా మీ వైఫ్, ఇంట్లో ఎవరికో చెప్పేది మీ ఒకరికే కదా 110, వాళ్ళకి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. మీకు 100% ఉంటుంది, డెఫినెట్లీ 70-80% వీళ్ళకి కూడా బాగుంటుంది. ఇది ఈ సంక్రాంతి గురించి న్యూమరాలజీ ప్రొడిక్షన్. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. మీ న్యూమరాలజిస్ట్ గోపీకృష్ణ.